నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా ప్రపంచం. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాము. అలాగే చక్కగా ఒక పల్లెటూరికి అయితే వచ్చేసాము. తమ్ముడు వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చాము, ఆంధ్ర అన్నమాట. ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా మీరు ఈ చెట్లు చూస్తే మాత్రం వావ్ అంటారు, అంత మంచిగా ఉన్నాయి. మామిడి చెట్టు చూడండి, కాయలు చూడండి. మనకి అంటే ఇట్లా అందుబాటులో కాయలు ఉంటే మాత్రం సూపర్ ఉంటుంది. నాకైతే బాగా ఇష్టం అన్నమాట. ఇట్లా మామిడికాయలు మనకి ఇట్లా అందుతూ తగులుతూ ఉంటే మాత్రం చాలా బాగుంది. ఇంకా చూసారు కదండి, అన్నీ అనమాట. ఉన్న 3 చెట్లు కూడా చాలా ఇంపార్టెంట్ చెట్లు అయితే ఉన్నాయి. ఇంకా ఇక్కడికి వచ్చేసి అరటి, ఈ మామిడికాయలు కూడా చూపించాను, ఎంత బాగున్నాయి చూడాలి. కాయలు చెట్టు మొత్తం కూడా కాయలే. ఆహా, ఇలా మన ఇంట్లో చెట్టు ఉండి చక్కగా ఇట్లా కాయలన్నీ కూడా ఇలా దగ్గరగా వస్తే మాత్రం అసలు ఆ సంతోషమే వేరండి. ఇలాంటి ఈ చెట్టుని చూసేటప్పటికైతే సంతోషం మామూలుగా అరటి చెట్టు ఇది పాపం గాలి వచ్చి మొన్న గాలి దుమ్ముకి ఇలా వాలిపోయింది. వాలిపోయిన చెట్టు కూడా చక్కగా అరటి గెలను అయితే మాత్రం చక్కగా ఇస్తుంది. చూసారు కదా, ఇక్కడ చూపిస్తాం. తమ్ముడు వాళ్ళ గార్డెన్ అనమాట. అలానే మీకు ఇంకొక అంటే పక్కింటి వాళ్ళ చెట్టు, అది కూడా చూపిస్తాను. మీరైతే ఆశ్చర్యపోతారు, రండి. చూసారా, ఇంత పెద్ద నిమ్మ చెట్టు వావ్ అనిపించేటట్టు అయితే ఉంది. దీని కాయలు చూడండి, ఇది ఇంత పెద్ద చెట్టు. ఈ చెట్టుకి అయితే సేంద్రియ ఎరువులు అనమాట, మొత్తం కూడా ఆర్గానిక్ గా వచ్చిన చెట్టు. చెట్టు మొత్తం ఇది ఎన్నేళ్ళు, దీనికి ఎన్ని ఇయర్స్ ఇప్పుడే ఖాతాతో వచ్చింది మొత్తం. ఈ చెట్టుని చూసరికి అయితే నాకు బాగా ఆశ్చర్యం అనిపించింది. అంటే మనము మన గార్డెన్లో చిన్న చిన్న నిమ్మ చెట్లు చూసాము, అలాగనే టెర్రస్ మీద పెంచుతున్న వాళ్ళందరి కూడా నిమ్మ చెట్లు చూస్తూ ఉంటే మనకి కొన్ని కాయలు వస్తే ఎంత సంతోషం అనిపించిందో, అలాంటిది ఇంత పెద్ద నిమ్మ చెట్టు చూసి ఇన్ని కాయలు చూస్తే మాత్రం చాలా మంచి అనమాట. వీళ్ళైతే పెంచారు ఈ చెట్టుని, భలే అనిపించింది. ఇది తమిళ పక్క చెట్టు అనమాట అండి. అన్ని ఉన్న చెట్లు మొత్తం కూడా చాలా అనమాట ఉపయోగమైన చెట్లు అనమాట. దబ్బకాయలు ఇంత ముందు కూడా మేము చాలా కాయలు తీసుకుని వెళ్ళాము. ఇంకా చూసారు కదా, దబ్బ చెట్టు కూడా ఎంత పెద్ద చెట్టు అయిందో. ఇది తమ్ముడు వాళ్ళదనమాట, తమ్ముడు వాళ్ళ గార్డెన్లో. ఇంకా చూసారు కదా, అన్నిట్లో మనం అన్ని కూరలకి కరివేపాకుని అయితే ఖచ్చితంగా యూజ్ చేస్తాము. కరివేపాకు వల్ల కంటికి ఎన్ని మంచి లక్షణాలు, పోషక విలువలు ఇస్తుందో మీ అందరికీ తెలుసు. కంటికి ఎంత లాభమో మీకు తెలుసు. కరివేపాకు చెట్టు కూడా చక్కగా వేసుకున్నారు. దానికి వచ్చిన ఈ చిన్న మొక్కలు కూడా చూడండి, ఎన్ని మొక్కలు వచ్చినాయో కరివేపాకు మొక్కలు. ఇలా దబ్బకాయలు కూడా చెట్టు నిండా కాయలు అటుపక్క వెళ్ళిపోయింది మొత్తం. ఇంకా ఈ కాయలు అయితే హార్వెస్ట్ చేయాలి. దబ్బకాయలని మా మరదలు అయితే మమ్మల్ని తీసుకోమంది. దబ్బకాయలను అయితే చక్కగా కట్ చేసుకుంటున్నాం. ఆహా, వాసన ఎంత బాగుందో అసలు. తిప్పితేనే వస్తాయి. 3 కాయలు చాలా, ఇంకా కొంచెం అట్టున్నాయి. దబ్బకాయల హార్వెస్ట్ ఎక్కడున్నాయే నేనైతే చక్కటి కరివేపాకుని కూడా ఈరోజు తీసుకుంటున్నాను తమ్ముడు వాళ్ళ ఇంటి దగ్గర నుంచి. ఎందుకంటే మనకి ప్రతి కూరలో కూడా కరివేపాకు యూజ్ కదా. మన గార్డెన్లో వేసాం కానీ ఇంత చెట్టు అయితే రాలేదు. ఈ కరివేపాకు చెట్టు కూడా ప్రతి ఇంట్లో ఉండాలి. మన గార్డెన్ నుంచి మనం తీసుకుంటూ ఉంటే భలే ఉంటుందండి. ఇట్లా హార్వెస్ట్లు అయితే మాత్రం చూసారు కదా, హెల్దీ అయిన కరివేపాకు. వాసనకి సూపర్ ఉంది. మా పండుగ సైకిల్ నచ్చిందా?